150 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు 3 సంవత్సరాల పాటు చేద్దామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2006, 2007, 2008 ఇలా 3 సంవత్సరాలు ఈ స్వర్ణోత్సవ వేడుకలు చేద్దాం. నా వంతుగా 5 లక్షల రూపాయలు ఈ స్కూల్ కేటాయిస్తాను స్వర్ణోత్సవ వేడుకలకు అని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాలుగా పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఇంత పెద్ద స్థలం అన్యాక్రాంతం అయిపోయింది. ఎవరు నోరు మెదపలేని పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు ఇట్టి పరిస్థితిలో సాధించాలా అని చిన్నగా దీని సంగతి తేల్చాం. చట్టబద్ధంగానే ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ కూడా దౌర్జన్యాలకు తావి ఇవ్వటం లేదు. మీరు చూసారో చూడలేదు, ఈ 2 సంవత్సరాల్లో ఒక భూ కబ్జా చూపేయండి, లేదు ఒక పొలాన్ని రెడ్ మార్క్ లో పెట్టించి చూపేయండి, ఒకరి ఆస్తులు కబ్జా చేసింది చూపేయండి, ఒకరి మీద తప్పుడు కేసులు పెట్టింది చూపేయండి. ఎక్కడైనా ఒక చిన్న తప్పు ఈ 2 సంవత్సరాల్లో జరిగిందేమో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశామేమో, ఎక్కడైనా ఒక్కటి చూపేయమనండి. అలాంటి వేటికి తావివ్వకుండా ఒక సుపరిపాలన అందించాలా,